Lights, camera, rolling, music. హాయ్ అండి. వి క్రియేషన్స్ బ్యానర్ మీద కలైపులి యస్తాను నిర్మాణంలో రాజా రాణి దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్, అందాల బొమ్మలు సమంత అండ్ అమీ జోక్షన్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత దిల్ రాజు మనకి తెలుగులో అందించిన చిత్రం పోలీసోడు. పోలీసోడు. మరి పోలీస్ కథ చెప్పాలంటే మన హీరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయితే ఒక అమ్మాయి అనుకోకుండా ఓ వ్యక్తి వల్ల అతి దారుణంగా చంపబడుతుంది. ఆ వ్యక్తి ఎవరని చెప్పి మనోడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అదో పెద్ద పొలిటీషియన్ కొడుకు అని తెలుస్తుంది. అతను ఎక్కడున్నాడు ఏంటని చెప్పి అతను పట్టుకునే ప్రయత్నంలో అతను పోలీస్ ఆఫీసర్ చేతిలో చనిపోతాడు. దాంతో ఈ పొలిటీషియన్ కోపం వచ్చి మన పోలీస్ ఆఫీసర్ మీద పక్కబెట్టేస్తాడు. దాంతో ఇతను బుద్ధి చెప్పాలని, ఇతను చావు కన్నా భయంకరమైన ఏదో చూపించాలని ప్రయత్నం చేస్తూ అతను బాగా ఇష్టపడే ప్రాణంగా చూసుకునే అతని తల్లిని, అతని భార్యని అతి దారుణంగా చంపేస్తారు. ఇతను కూడా కొట్టేసి అదే ఇంట్లో పడేసి బ్లాస్ట్ చేస్తారు ఇల్లు. దాంతో ప్రపంచం దృష్టిలో మొత్తం ఫ్యామిలీ అంతా పోయింది, పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయినట్టు అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ బ్లాస్ట్కి ముందు కొన ఊపిరిలో ఉన్నటువంటి భార్య కోరిక మేరకు చిన్న పాప పొత్తిల్లో ఉన్న పాపను పట్టుకుని ఈ హీరో మార్మూల ప్రాంతానికి పారిపోతాడు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఛార్జ్ తీసుకుంటాడు. అసలు ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు, అతను తిరిగి రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చి ఏం చేయడం అనే పాయింట్తో మనం ముందుంచిన కదా ఈ పోలీస్ కథ ప్రతీకారప కథ అయినా పక్కన స్క్రీన్ ప్లేతో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కరెక్ట్. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు విజయ్. నేచురల్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు కదా. తమిళ్లో స్టార్ హీరో అయినటువంటి మన విజయ్ ఈ సినిమాతో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాడు. బాగా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్ సమంత పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్ర దొరికింది, అద్భుతంగా చేసింది. ఆ తర్వాత ఇంకో హీరోయిన్ అమీ జాక్సన్. ఈ పిల్లది పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్ర, అదేంటో తిన కూడా బాగా చేసేసింది. ఆ తర్వాత సీనియర్ నటిమణి రాధిక్ అది తల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఆ తర్వాత సీనియర్ నటులు ప్రభు గారు. నిండైన విగ్రహం, నిండైన పెర్ఫార్మెన్స్. ఒకళ్ళ గురించి చెప్పాలి. అందరికన్నా మంచి ఆర్టిస్ట్ కి కనిపించిన ఒక అమ్మాయి ఉంది, బేబీ నైనిక. మన హీరోయిన్ మీనా గారు అమ్మాయి. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇప్పటిదాకా మనం చెప్పుకుని ఈ ఆర్టిస్టులు అందరినీ కూడా తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసేసింది. కరెక్ట్ గా చెప్పు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన సాహితీ అందించినటువంటి మాటలు, సినిమాకి ప్రాణం. అలాగే ఆంటోనీ ఎల్ రూబెన్ అందించిన ఎడిటింగ్ బాగుంది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్. ఈ మ్యూజిక్ డైరెక్షన్ లో 50వ సినిమా. మరే పాటల గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేను కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బదలు కొట్టేశారు. జార్జ్ సి విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత కలైపులి యస్తాను తమిళ్లో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం మన దిల్లు నిర్మాత దిల్ రాజు గారు మనకు అందించారు. అభిరుచి గల నిర్మాత దిల్ రాజు గారు అని మరోసారి నిరూపించారు కదా. ఆ తర్వాత క్యాప్టెన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అట్లీ. రాజారాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైన ఈ దర్శకుడు అట్లీ ఈ సినిమా విషయంలో కథలో పెద్ద కొత్తదనం లేకపోయినా ఓ విభిన్నమైన కథనాన్ని, విభిన్నమైన సన్నివేశాలని, సంభాషణలు సమకూర్చుకుని రొటీన్ పోలీస్ సినిమాలకు దూరంగా ఓ విభిన్నమైన పోలీస్ సినిమాని అందించిన ఈ దర్శకుడు అభినందనీయుడు కదా. బాగా చెప్పాడు. ఒక స్టార్ హీరోతో పోలీస్ కథ అంటే ఖచ్చితంగా అది ఫార్ములా కథలు అవి ఉంటాయండి. ఎందుకంటే రాజకీయ నాయకులు, గోండాలు, గొడవలు, హీరోయిన్లను కొట్టడం, తర్వాత వాళ్ళు రెవెన్యూ తీర్చుకోవడం ఇవన్నీ మామూలండి. ఇందాక మావాడు అన్నట్టు ఈ కథలో కూడా పెద్ద కొత్తదనం లేదండి, ప్రతీకారప కథే. కాకపోతే కథనంలో, సన్నివేశాల రూపకల్పనలో, సంభాషణ సమకూర్చుకోవడంలో దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ప్రతి చోట అంటే ప్రతి ఫ్రేమ్లోని, ప్రతి సీన్లోని కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. అందుకే ఈ సినిమా కొత్తగా అనిపించింది. రొటీన్గా మాస్ సన్నివేశాలు మనకు ఎక్కడైనా టచ్ అనిపించినా సరే అందులో కూడా కొత్తదనాన్ని చూపించాడు. ఇక ఈ సినిమాలో నటీనటులు
పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా న్యాచురల్గా చేశారు. హీరో విజయ్ దగ్గర నుంచి బేబీ నైనిక వరకు కూడా అందరూ కూడా చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అందించారు. అంత మంచి పెర్ఫార్మెన్స్లు అందించినందుకు నటీనటులను అభినందించాలి. ఆ పెర్ఫార్మెన్స్ని రాబట్టుకున్నందుకు దర్శకుని అభినందించాలి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి వాళ్ళ కష్టం ప్రతి ఫ్రేమ్లోనే కనపడుతుందని వాళ్ళందరూ కూడా అభినందనీయాలి. ఒక సినిమాని కేవలం దర్శకుడు నిర్మాతే కాకుండా సాంకేతిక నిపుణులు నటీనటులు అందరూ కలిసి ఎంతో ఇష్టంగా కష్టపడి కనుక ఆ సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా కోసం పనిచేస్తే ఆ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుందో ఈ పోలీస్ నిరూపించింది. అయితే ఇలాంటి ఒక మంచి సినిమాని మనకు అందించినందుకు ఈ దర్శక నిర్మాతలను అభినందిస్తూ విజయ్ని అభినందిస్తూ ఆయనకి తెలుగులో ప్రేక్షకులు గుండెల్లో సుస్థిర స్థానం రావాలని కోరుకుంటూ ఇంకా రాబోయే సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన విజయ్ అట్లీ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఈ పోలీస్ సినిమాని చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటారండి, మీ ఆర్బాబు.